जा रहा हूँ। కాబట్టి పరిశుద్ధ గ్రంథాలన్నీ ఎవరి దగ్గర ఉన్నవి వారు తెరవండి. इसलिए जिसके पास पवित्र ग्रंथ है वो सब खोल लीजिए। పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త पवित्र यूहन्ना ने जो सुसमाचार लिखा है 3వ అధ్యాయము यूहन्ना सुसमाचार 3रा अध्याय మొదటి నుంచి 5 వచనాలను దయచేసి చదువుతున్నాం. पहले से लेकर 5वें वचन तक पढ़ रहे हैं। గమనించండి. आप ध्यान दीजिए। యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. फरीसियों में निकोदेमुस नाम का एक मनुष्य था जो यहूदियों का सरदार था। उसने रात को यीशु के पास आकर उससे कहा, हे रब्बी, हम जानते हैं कि तू परमेश्वर की ओर से गुरु होकर आया है, क्योंकि कोई चिन्ह को जो तू दिखाता है यदि परमेश्वर उसके साथ ना हो तो नहीं दिखा सकता। यीशु ने उसको उत्तर दिया, मैं तुझसे सच सच कहता हूँ, यदि कोई नए सिरे से ना जन्मे तो परमेश्वर का राज्य देख नहीं सकता। निकोदेमुस ने उससे कहा, मनुष्य जब बूढ़ा हो गया तो कैसे जन्म ले सकता है? क्या वह अपनी माता के गर्भ में दूसरी बार प्रवेश करके जन्म ले सकता है? यीशु ने उत्तर दिया, मैं तुझसे सच सच कहता हूँ, जब तक कोई मनुष्य जल और आत्मा से ना जन्मे तो वह परमेश्वर के राज्य में प्रवेश नहीं कर सकता। ప్రభునందు ప్రియులారా, प्रभु के प्रियो, యేసు ప్రభు రాకడను సరిగా అర్థము చేసుకోలేని పరిసయ్యుడు అనగా యాజకుడు చేస్తూ ఉండగా, దేవుని పని చేస్తూ ఉండగా, ఆయన రాత్రి వేళలో దేవుడైన యేసయ్య యొక్క గొప్ప కార్యములు వింటూ ఆయనతో సంభాషించడానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. यहाँ पे एक फरीसी को हम देखते हैं जो प्रभु यीशु मसीह क्यों आया इसके बारे में ना जानते हुए जी रहा था, लेकिन जब प्रभु के हाथों होने वाले चिन्हों और कार्यों को उसने देखा तो उसके पास प्रश्न करने के लिए आया। యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి పరిసయ్యుడైన నికోదేము यीशु मसीह के पास फरीसी जो निकोदेमुस था, యేసు ప్రభుతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. यीशु मसीह से बातें करते हुए कहता है, నీవు పరలోకము నుండి పంపబడితే తప్ప గొప్ప కార్యములు చేయలేవు, సూచక్రియలు చేయలేవు అని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. जो चिन्ह तू दिखाता है, तू स्वर्ग से आया है तभी दिखा सकता है, वरना तो नहीं दिखा सकता करके बोलता है। ఆ యొక్క నికోదేము శరీర సంబంధముగా ఆలోచిస్తూ ఉన్నాడు. निकोदेमुस तो शारीरिक संबंध के द्वारा वो सोच रहा है, అయితే ప్రభు అయిన యేసు ఆత్మ సంబంధముగా మాట్లాడుతూ ఉన్నాడు. लेकिन प्रभु यीशु मसीह आत्मिक विषय बोल रहा है। దేవుడైన యేసయ్య చెప్పిన మాట ఏమిటి అంటే, प्रभु यीशु मसीह ने यहाँ पे क्या बताया? ఒకసారి సిలువకు అప్పగించబడకమునుపు ఆయన పలికిన మాట ఏమిటి అంటే, क्रूस पे चढ़ाए जाने से पहले उसने क्या कहा? ఆయన న్యాయాధిపతి దగ్గర మాట్లాడిన మాట, उसने एक सूबेदार के पास एक बात कही, నా రాజ్యము ఆత్మ సంబంధమైనది అని సెలవిచ్చాడు. मेरा राज्य जो है वो आत्मिक संबंध है, కాబట్టి నాది శరీర సంబంధమైన రాజ్యము కాదు అని అన్నాడు. मेरा राज्य शरीर का राज्य नहीं है करके उसने कहा। అందుకే యేసు ప్రభు ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. इसलिए यीशु मसीह आत्मिक बातें यहाँ कर रहा है। ప్రతి ఒక్కడు కూడా యేసు ప్రభు సెలవిచ్చినట్లుగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అన్నదే దేవుని యొక్క హృదయ వాంఛ. परमेश्वर की इच्छा तो यही है कि हर एक मनुष्य को स्वर्ग ही जाना है। పరలోకములో ప్రవేశించాలి, ప్రతి మనుష్యుడు నరకమునకు వెళ్ళకూడదన్న ఉద్దేశముతో యేసు ప్రభును తండ్రి అయిన దేవుడి లోకమునకు సువార్త ప్రకటించుటకు పంపాడు. कोई नाश ना हो, कोई नरक में ना जाए, हर एक स्वर्ग में जाए करके इसी उद्देश्य से पिता ने अपने एकलौते पुत्र यीशु मसीह को इस दुनिया में भेजा। ఆ యేసు ప్రభు అనేక గొప్ప కార్యాలు చేసి ప్రజలను తన వైపు మరలించుకోవాలన్న ఉద్దేశము కాదు.
यीशु मसीह का उद्देश्य ये नहीं कि अद्भुत कार्य आश्चर्य कार्य दिखा के सबको अपनी ओर मोड़ ले। ప్రభు అయిన యేసు యొక్క ఉద్దేశము పాత నిబంధన గ్రంథమైన లూకా రాసిన సువార్త అయినా మత్తయి రాసిన సువార్త అయినా వ్రాయబడిన సంగతి మార్కు రాసిన సువార్త అయినా వ్రాయబడిన సంగతి ఏమిటి అంటే प्रभु यीशु मसीह का उद्देश्य यही है जो पुराने नियम में, नए नियम में मत्ती, मरकुस, लूका, यूहन्ना जो उसमें जो लिखा हुआ है, నేను బీదలకు సువార్త ప్రకటించుటకు వచ్చితిని, मैं गरीबों को सुसमाचार पहुंचाने आया हूँ। యేసు ప్రభు వచ్చేదానికి కారణం ఏమిటి అనగా यीशु मसीह का आने का कारण क्या है? మొట్టమొదటగా తండ్రి అయిన దేవుడు ఆదామును సృష్టించాడు. सबसे पहले पिता परमेश्वर ने आदम को बनाया। ఈ ఆదాము గారిని సృష్టించినప్పుడు ఆయనకు తోడుగా అవ్వను కూడా సృష్టించాడు. आदम को जब बनाया उसके सहायक के रूप में हवा को भी बनाया। అయితే వారిరువురిని దేవుడు మంచి ఉద్దేశముతో దైవ సన్నిధిలో అనుదినము వారు కనపడాలి అన్న ఉద్దేశము చేత ఆయన వారిని సృష్టించాడు. उन दोनों को परमेश्वर ने इच्छा से बनाया कि वो बड़े ही अच्छे विचार के साथ प्रभु के सम्मुख हर दिन दिखाई देते रहे। అయినను ప్రభు అయిన దేవుడు అనుదినము కూడా ఆదాము అవ్వలతో మాట్లాడేవాడు. परमेश्वर हर दिन हवा आदम से बात करता था। ఆదాము అవ్వలతో మాట్లాడుతూ వారితో సంభాషిస్తూ పరలోక సంగతులను కూడా బోధించేవాడు. उनसे बातें करते हुए स्वर्ग की बातें उन्हें बताता था। మరి ప్రభు అయిన యేసుకు ముందుగా తెలియను గాని అది ఆయనకు చెప్పకుండా రహస్యముగా ఉంచినటువంటిది వాడు. प्रभु यीशु मसीह को ये सब बातें पता है। ఆ ఏదోని తోటలో దేవుడు ఒక జీవవృక్ష చెట్టును వేసినట్లుగా చూస్తున్నాం. हम उत्पत्ति में देखते हैं कि वहां पे अदन की वाटिका में जीवन के वृक्ष को रखा गया है। ఆ జీవవృక్ష ఫలములను భుజించిన వాడు లోక సంబంధమైన తెలివితేటల చేత వాడు నింపబడతాడు. वो जीवन के वृक्ष के फल को जो खाएगा सब बुद्धि ज्ञान से भर जाएगा। వాడు ఆత్మ సంబంధమైన జీవితంలో చచ్చిపోతాడు. वह आत्मिक जीवन के संबंध में मर जाएगा। కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, इसलिए प्रिय प्रभु के लोगों, నిజంగానే ఆదాము అవ్వలు ఇరువురు కూడా ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఇద్దరు చచ్చిపోయారు ఆత్మీయ జీవితంలో. सच में हव्वा आदम ने प्रभु के विरुद्ध कार्य किया और भले और बुरे ज्ञान के फल को खाकर आत्मिक तौर पे वो दोनों मर गए। అంతవరకు పొలములో ఏమాత్రము ముళ్ళ కంచెలు గాని పొలము సాగు చేయవలసిన అవసరం గాని లేని పరిస్థితి ఉండేది. तब तक जो भूमि थी बहुत ही अच्छा था, वहां पे कोई ऊंट कटारे नहीं होते थे, खेती बाड़ी के लिए पृथ्वी को जोतना भी नहीं पड़ता था। ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను తిరస్కరించారో అప్పుడు భూమి మీద ముళ్ళ కంచెలు పొదలు మొలిచినట్లుగా చూస్తున్నాం. जब उन्होंने प्रभु की आज्ञा का उल्लंघन किया तब पृथ्वी में ऊंट कटारे झाड़ियां ये सब आगे करके हम देखते हैं। దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి వారు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయినందున प्रभु के विरुद्ध उन्होंने कार्य किया और आत्मिक जीवन में वो मर गए। దేవుడు అన్నాడు, మీరు లోకంలోని ప్రవేశించి మీరు ఈ భూమి మీద కష్టపడి పని చేసి సాగు చేసి మీరు ఆహారం భుజించండి అన్నాడు. इसलिए परमेश्वर ने कहा तू अपनी मेहनत का फल खाएगा। మీరు ఈ ఏదైనా తోటలో ఉంటే వారు జీవవృక్ష ఫలమును భుజిస్తారన్న ఉద్దేశం చేత దేవుడు రెండు ఖడ్గములను కూడా ఏర్పాటు చేసినట్లు సెలవిస్తూ ఉంది. वहां हम देखते हैं अगर वो अदन की वाटिका में ही रहेंगे तो ये जीवन के वृक्ष को भी फल को खा लेंगे करके वहां पर ज्वालामय तलवार को खड़ा किया करके हम देखते हैं। ఇక ఆ తర్వాత లోకమంతా ప్రారంభమైంది ఆదాము అవ్వల నుంచి. उसी के बाद आदम हव्वा से पूरे संसार की शुरुआत हुई। వారిద్దరి ద్వారా ఈ లోకమంతా నింపబడింది ప్రియులారా. उन दोनों के द्वारा ही ये पूरा संसार भर गया। వారిద్దరూ కూడా పాపంలో పడిపోయినందునే वो दोनों पाप में गिर गए। इस वजह से ప్రతి మనుష్యునికి పాపము కలిగి ఉన్నాడు. हर एक इंसान के अंदर पाप है। అదే జన్మలో పాపము అన్నది గమనించాలి ప్రియులారా. वही जन्म पाप है, हम सबको ध्यान देना चाहिए। లోకంలో ఒక వ్యక్తి దైవ సేవకుడు దైవ జ్ఞాని అని చెప్పే వ్యక్తి చెబుతూ ఉంటాడు. संसार का जो बुद्धिमान ज्ञानी इंसान है वो बताता है శరీర సంబంధముగా పుట్టినటువంటి వారికి జన్మ పాపం ఎలా వచ్చింది అని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. जो शारीरिक रूप से पैदा हुआ है उसके अंदर जन्म पाप कहाँ से आ गया। మీరు ఆలోచించండి ప్రియులారా, మీలో ఉన్న రక్తము నీకు పిల్లలు పుడితే వారికి రక్తము అందులో భాగం వస్తుందన్నది తెలుసుకోవాలి. आपको एक बात जानना है, आपका जो लहू है वही आपके बच्चों के अंदर भी होता है। అందుకే నీ రూపము నీ భర్త రూపము కొంతైనా నీ పిల్లలకు వస్తుంది అని గమనించాలి. इस पर ध्यान भी देना चाहिए। आपका या आपके पति का रूप आपके बच्चों में जरूर आता है। కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, इसलिए मेरे प्रिय प्रभु के लोग, జన్మ పాపములో ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో అవ్వలు పడిపోయారో అక్కడి నుండి జన్మ పాపం మనుష్యునిలో రావడం ప్రారంభించింది. आदम हव्वा जब पाप में गिर गए तब से हर एक इंसान के अंदर जन्म पाप ने प्रवेश कर लिया। అయితే దేవుని యొక్క ఉద్దేశమును ఎప్పుడైతే వారు ఫెయిల్ చేశారో प्रभु की इच्छा को उन्होंने जब खत्म कर दिया अपने अंदर,
అప్పుడు యేసు క్రీస్తు అనే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపినట్లుగా చూస్తున్నాం. यीशु मसीह जो उसका इकलौता पुत्र है उसको उसने दुनिया में भेजा. అందుకే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట సెలవిచ్చాడు. इसलिए यूहन्ना सुसमाचार 3रा अध्याय 16वें वचन में एक बात लिखा हुआ है. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న మాటను చూస్తున్నాం. परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा करके हम देखते हैं. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. कि उसने अपने इकलौते पुत्र को दे दिया ताकि जो कोई इस पर विश्वास करे वह नष्ट न हो परंतु अनंत जीवन पाए. నా ప్రియ దేవుని ప్రజలారా, मेरे प्रिय प्रभु के ఈ लोग, లోకమును దేవుడు ఎంతో ప్రేమించి మనుషులందరినీ కలుగచేశాడు. इस संसार में हर एक इंसान से प्रभु ने प्यार किया और उसने अपने बेटे को दिया. మనుషులను ఎందుకు కలుగజేయవలసిన పరిస్థితి ఏర్పడిందో మీకు తెలుసా? इंसान को क्यों बनाना पड़ा आपको पता है? పరలోకములో తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఉండి स्वर्ग में पिता परमेश्वर सिंहासन पर बैठकर అక్కడ దేవుని దూతలు ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ సైతము దేవుని స్తుతించి ఆరాధిస్తున్న సమయంలో वहां पे जो परमेश्वर के दूत और जो प्रधान दूत था लूसीफर, वो सब प्रभु की आराधना करते थे. అవన్నీ కూడా ఆత్మ దూతలు అని గమనించాలి. वो सब आत्मा के दूत है, हमें ध्यान देना चाहिए. అయితే వారికి శరీరము లేనందున తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ శరీరములో కలిగిన మనుష్యుల మీద కలిగినట్లుగా మనం చూస్తున్నాం. उनके पास शरीर नहीं है, पिता का प्यार उसके अंदर जो शरीर में है उनके अंदर ज्यादा दिखाई दे रहा है. కాబట్టి దేవుని దూతల కంటే దేవుడు శరీరములో ఉన్న మనుష్యుని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. स्वर्गदूतों से अधिक जो शरीर में है, हम इंसानों से प्रभु बहुत प्यार करता है. ఒక చోట వ్రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మాట వ్రాయబడింది. इब्रानियों की लिखी पत्रिका में एक बात लिखा हुआ है 14 अध्याय पहले वचन में. మనుషుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సదుపాయాన్ని దయచేసి గమనిస్తారు. इंसानों के लिए उसने क्या क्या बनाया है देखेंगे. చూడండి 14వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం. पहला इब्रानियों पहला अध्याय 14 वचन. ఆ, क्या वे सब सेवा टहल करने वाले आत्माएं नहीं जो उद्धार पाने वालों के लिए सेवा करने को भेजी जाती हैं. వీరందరూ రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? వీరందరూ దేవుని దూతలు ఎందుకు వచ్చారో తెలుసా? ये प्रभु के दूत क्यों आते थे पता है? గాబ్రియల్ దూత కావచ్చు, गाब्रिएल दूत हो सकता है, మికాయల్ దూత కావచ్చు, मिकाएल स्वर्गदूत हो सकता है, యెహోవా దూత కావచ్చు. यहोवा का दूत हो सकता है. దేవుని యొద్ద నుండి ఈ సాతాను యొక్క దూతలు తప్ప परमेश्वर की ओर से शैतानों के दूत को छोड़कर మిగిలిన దూతలందరినీ కూడా మనుష్యులకు సహకారులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. जितने भी परमेश्वर के पास दूत हैं उन सबको मनुष्य की सहायता के लिए ही बनाया है. ప్రభునందు ప్రియులారా, प्रभु के प्रियो, అప్పటికే మనుష్యులను సృష్టించుటకు, ఆదామును సృష్టించుటకు ప్రభు అయిన దేవుడు పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు आदम इंसानों को बनाने के लिए स्वर्ग में विराजमान परमेश्वर जब पृथ्वी में उत्पन्न हुआ, आया, नीचे आया. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో వాక్యం చదవలసిన అవసరం లేదు. यहेजकेल की पुस्तक में लिखा है 28वें अध्याय में वचन पढ़ने की जरूरत नहीं है. అక్కడ సాతాను గురించి వ్రాయబడి ఉంది. वहां पे शैतान के बारे में लिखा हुआ है. ఎప్పుడైతే ఆదామును సృష్టించుటకు దేవుడు భూమి మీదకి వచ్చాడో, आदम को बनाने के लिए परमेश्वर जब पृथ्वी में आया, ఈ సాతానుడు అనగా వాడు లూసిఫర్ గర్వము అసూయపడినట్లుగా చూస్తున్నాం. वहां पे उसने अपने अंदर नफरत रखी लूसीफर ने करके हम देखते हैं. వాడు అప్పటికే అసూయపడుతూ ఉన్నాడు. దేవుడు ఈ ఆదామును సృష్టించడానికి వచ్చినప్పుడు వాడు కూడా గర్వపడుతున్నాడు, నేను కూడా ఈ లోకమును లేక దేవుని దూతలను పరిపాలించగలను. वो बहुत ही गुस्सा रख रहा है परमेश्वर के प्रति और अंदर ही अंदर घमंड कर रहा है, मैं इस संसार पर राज्य कर सकता हूँ, अधिकार रख सकता हूँ. దేవుడు లూసిఫర్ కి ఇన్ఛార్జ్ ఇచ్చి పరలోకంలో భూమి మీదకి వచ్చినప్పుడు వాడు ఆ కొద్ది సమయంలోనే వాడు గర్వించినట్లుగా మనం చూస్తున్నాం. लूसीफर को परमेश्वर ने अधिकार दिया कि पृथ्वी पर राज्य करे, उस अधिकार को पाकर वो बहुत ही घमंड रखता है करके हम देखते हैं. మీరు కావాలంటే తర్వాత యెషయా గ్రంథం 14వ అధ్యాయం కానీ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం కానీ తర్వాత చదవండి. अगर चाहिए तो यशायाह की पुस्तक 14 अध्याय, यहेजकेल 28वां अध्याय आप बाद में पढ़ लीजिएगा. అక్కడ సాతాను గురించి చాలా క్షుణ్ణముగా వాడు చేసిన మోసం గురించి, వానికున్న గర్వము గురించి చాలా ఖచ్చితంగా దేవుడు వ్రాయించాడు. वहां पे शैतान ने कैसे धोखा दिया, कैसे उसके अंदर क्या क्या घमंड है, उसके बारे में साफ साफ लिखा हुआ है. వీటన్నిటిని బట్టి ఆదాము తప్పిపోయినప్పుడు ప్రియులారా, इन सब की वजह से जब आदम भटक गया, తన ప్రియ కుమారుడైన యేసునే మనందరి కొరకు పంపినాడు మన దేవుడు. अपने प्रिय पुत्र यीशु मसीह को हम सबके खातिर उसने इस दुनिया में भेजा.
మరి దేవుడు ఈ లోకానికి వచ్చింది మొదలుకొని యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? जब यीशु मसीह इस दुनिया में आने लगा तो क्या किया हमारे लिए उसने? కొందరికి చాలా మందికి అనుమానం ఉన్నట్లుగా నాకు అర్థమవుతా ఉంది. बहुत लोगों के अंदर डाउट है करके मुझे लग रहा है యేసు ప్రభు ఎలా వచ్చాడు? यीशु मसीह कैसे आया? నిన్నటి దినమున భాస్కర్ రావు గారు చాలా క్లియర్ గా మీ అందరికి అర్థమయ్యే రీతిలో బోధించాడు. कल के दिन पास्टर जी ने आप सबको समझ में आ सके इस तरह बताया था आपको वचन। నేను ఎక్కువ చెప్పను కానీ ఒకే ఒక విషయాన్ని నేను చెప్పగలను. मैं बहुत ज्यादा तो नहीं बताऊंगा लेकिन एक ही बात आपको बता सकता हूँ। ఈ లోకంలో ఉన్న నామకార్థపు క్రైస్తవులైనా మహమ్మదీయులైనా ఎవరైనా హిందువులైనా యేసు ప్రభు యొక్క జననము తెలుసుకోకుండా మాట్లాడడం చాలా తప్పు. इस संसार के कोई भी जाति के हो या कोई भी धर्म के हो यीशु मसीह के जन्म के बारे में जाने बिना बात नहीं करना चाहिए। యేసు ప్రభు రాకడ కంటే ముందుగానే ఆదాము కాలంలోనే 3వ అధ్యాయం 14 లేక 15 వచనాల్లో దేవుడు వ్రాయించాడు. यीशु मसीह पृथ्वी में आने से पहले जब आदम की सृष्टि की गई उत्पत्ति 3 अध्याय 14 या 15 वचन में लिखा हुआ है స్త్రీ సంతానము చేత నిన్ను చిలక దొరికిస్తాను అని వ్రాయించాడు. स्त्री की संतान तेरे को कुचलेगी करके लिखा हुआ है। అనగా ఏమిటో తెలుసా? इसका मतलब क्या है? స్త్రీ సంతానం అనగా ఏమిటో తెలుసా? स्त्री की संतान मतलब क्या है? పురుషుని కలయిక లేకుండా పుట్టిన వారు స్త్రీ సంతానము. बिना पुरुष के स्त्री के द्वारा उत्पन्न हुआ। అలాగున దేవుని వాక్యమునకు చూస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో రాశాడు, కన్యక గర్భమందు ఇమ్మానుయేలు అన్న కుమారుని కనును అని వ్రాయించాడు. यशायाह की पुस्तक 7वें अध्याय में लिखा है कुंवारी के गर्भ से एक व्यक्ति आएगा उसका नाम इम्मानुएल होगा। ఇక యేసు ప్రభు మత్తయి రాసిన సువార్త విషయానికి వచ్చినట్లయితే अगर मत्ती सुसमाचार में हम देखेंगे तो ఆమె పురుషుని ఎరగక మునుపే वो पुरुष को नहीं जानती थी तभी గబ్రియేల్ దూత ఆమెను దర్శించి నీకు పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చున్నావని చెప్పినప్పుడు जिब्राइल स्वर्गदूत आया और उसने कहा पवित्र आत्मा के द्वारा तू गर्भवती होने वाली है। ఆ గాబ్రియేల్ దూతతో ఆమె సెలవిస్తా ఉంది, जिब्राइल दूत से कहती है నేను పురుషుని పరపురుషుని ఎరగని దానను मैं किसी को पुरुष को नहीं जानती, నేను ఎలా గర్భమును దాల్చగలను? मैं किस तरह गर्भवती हो सकती हूँ? కాబట్టి इसलिए నేను సంతానము కనుటకు నాకు అర్హత లేదు అన్నట్లుగా చెప్పినను గమనించింది. मैं गर्भवती हो नहीं सकती करके वो बताती है। కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, प्रिय प्रभु के लोगों, అయితే గాబ్రియేల్ దూత సెలవిచ్చింది, जिब्राइल स्वर्गदूत ने कहा పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భము దాల్చెదవు అని సెలవిచ్చింది. पवित्र आत्मा तुम पर छाया करेगा, परम प्रधान के सामर्थ्य से तू गर्भवती हो जाएगी। అందుకే అక్కడ వ్రాయబడిన ఒక మాట నేను చదివి వినిపిస్తాను, గమనించండి. మత్తయి రాసిన సువార్త यहाँ पे लिखे हुए एक वचन को आपको मैं पढ़वाऊंगा। मत्ती सुसमाचार మొదటి అధ్యాయము पहला अध्याय 18వ వచనం నుంచి చదువుతున్నాను. 18वें वचन से पढ़ रहे हैं। देखिए యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వారు ఏకము కాకమునుపు అనగా భార్య భర్తలు కలవక ముందు వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను। यहाँ पे लिखा है कि यीशु मसीह का जन्म इस प्रकार से हुआ कि जब उसकी माता मरियम की मंगनी यूसुफ के साथ हो गई तो उनके इकट्ठा होने से पहले ही वह पवित्र आत्मा की ओर से गर्भवती पाई। ఈ సంగతిని యోసేపు గమనించినందున इस विषय पर यूसुफ ने जब देखा ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలని ఆలోచించాడు। चुपचाप उसको त्यागने के लिए उसने सोचा। అయితే ఆ రాత్రి వేళలో దేవుని దూత గబ్రియేల్ దూత దేవుని దగ్గరకు వచ్చి ఆ యొక్క యోసేపు దగ్గరకు వచ్చి रात को परमेश्वर का दूत यूसुफ के पास आया। యోసేపు భయపడకు, यूसुफ डरो मत, భయపడకు, దావీదు కుమారుడైన యోసేపు दाऊद की संतान నీ यूसुफ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకుము, अपनी पत्नी को अपने पास लाने से मत डर। ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది। जो उसके गर्भ में है वह पवित्र आत्मा की ओर से है। ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను। एक कुमारी गर्भवती होगी और पुत्र जनेगी, उसका नाम इम्मानुएल रखा जाएगा जैसे परमेश्वर ने। కాబట్టి ఈ లోకములో ఎవరికి అనుమానం అక్కర్లేదు। संसार में इस विषय में किसी को भी डाउट रखने की जरूरत नहीं है। కేవలము పరిశుద్ధాత్మ వలన మాత్రమే మరియమ్మ గర్భము దాల్చినట్లు మనము గమనించాలి। सिर्फ पवित्र आत्मा के द्वारा ही मरियम गर्भवती हुई करके हमें ध्यान देना चाहिए। నువ్వు నేను
తల్లిదండ్రుల కలయికతో పుట్టినటువంటి వారము. हम सब जो है माता पिता के इकट्ठा होने से पैदा हुए हैं। అందుకే మనలో జన్మ పాపం ఉన్నది. రెండవది భూమి మీద జీవించే సమయంలో కర్మ పాపము ఉన్నది. इसलिए हमारे अंदर जन्म पाप है, हम पृथ्वी पर जो जीते हैं उसके द्वारा कर्म पाप भी करते हैं। మానవుని యొక్క ఈ జన్మ కర్మ పాపములను విడిపించుటకే యేసు ప్రభు ఈ లోకమునకు శరీరము ధరించుకొని వచ్చాడు. इंसानों को जन्म पाप और कर्म पाप से छुटकारा देने के लिए ही यीशु मसीह इस दुनिया में पैदा हुआ। అందుకే इसलिए యేసు ప్రభు ఈ లోకములో సువార్త ప్రారంభించినది మార్కు రాసిన సువార్తను మొదటి అధ్యాయంలో రాశాడు. यीशु मसीह के बारे में मरकुस सुसमाचार पहले अध्याय में लिखा हुआ है। పరలోక రాజ్యము సమీపించినది, स्वर्ग राज्य निकट आ गया है, అందరూ అంతటా మారు మనసు పొందండి, सब मन फिराओ। అటువంటి మాటే ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ऐसी बात यहाँ पे भी लिखता है। యేసు ప్రభు నికోదేముతో పలుకుతూ ఉన్నాడు, यीशु मसीह निकोदेमुस से कहता है, అయ్యా ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వాటన్నిటికంటే ముఖ్యమైనది నీకేమిటో తెలుసా? इतने भी महान कार्य करो लेकिन उससे प्रमुख कार्य क्या है पता है? ఒక మనుష్యుడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యమును చూడలేడు. एक इंसान नए सिरे से जन्म नहीं लेगा तो तब तक प्रभु के राज्य को नहीं देख అందుకు पाएगा। ఆయన అనుమానించి తల్లి గర్భంలో ఎట్లా ప్రవేశిస్తానని తిరిగి ప్రశ్నించినప్పుడు इसलिए उसके अंदर डाउट आया और उसने प्रश्न किया, फिर से मैं माता के गर्भ में कैसे प्रवेश कर ఒకడు सकता हूं? ఆత్మ మూలముగా నీటి మూలంగా జన్మిస్తే వాడు పరలోక రాజ్యంలో చేరగలడు అన్నాడు. एक व्यक्ति अगर आत्मा के द्वारा पानी के द्वारा अगर जन्म लेगा तो ही वो नया दूसरा जन्म है करके। మనము దైవ సన్నిధికి ఊరికనే వచ్చిపోయినంత మాత్రమున ప్రయోజనం లేదు. प्रभु के सम्मुख आ गए, बैठ गए, चले गए, इससे कोई फायदा नहीं है। ప్రార్థనలో చేరినంత మాత్రమున ఆత్మ సంబంధమైన సంగతులను విడిచిపెట్టినట్టయితే ప్రయోజనం లేదు. प्रार्थना करते हैं, प्रभु के सम्मुख आते हैं और आत्मिक कार्यों को छोड़ देंगे तो कोई फायदा नहीं है। మనమందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే క్రొత్త జన్మ కావాలా? हम सबको स्वर्ग राज्य में प्रवेश करना है तो नया जन्म होना चाहिए। క్రొత్త జన్మ ఎలాంటిది అనగా तो नया जन्म कैसा है? నీ ఆత్మ మూలముగా జన్మించాలి, ఒక మనుష్యుడు నీటి మూలముగా एक జన్మించాలి. व्यक्ति को आत्मा के रूप से जन्म लेना चाहिए और पानी के द्वारा भी जन्म लेना चाहिए। ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకోనమని మనవి చేస్తున్నాను. एक बार अपने हृदय को परखो, मैं आपसे विनती करता हूँ। ఆత్మ సంబంధముగా జన్మించావా? आत्मिक रूप से आपने जन्म लिया? ఆత్మ సంబంధముగా జన్మించిన వాడు ఎలా ఉంటాడో వాక్యం సెలవిస్తా ఉంది. जो ఆत्मिक रूप से जन्म लेता है वो कैसा रहता है वचन बताता है। లోకంలో ఎవరిని అడిగినా నేను జన్మించానండి, నేను ఆత్మ మూలంగా జన్మించానండి, యేసు ప్రభువే నాకు దేవుడండి, ఆయన తప్ప నేను ఎవరిని పూజించనండి అని మాట్లాడుతూ ఉంటారు. अगर संसार में किसी से पूछे तो कहता है मैंने भी नए रूप से जन्म लिया है, मैं भी संसार को छोड़कर प्रभु में अच्छे से जी रहा हूँ करके बोलते रहते हैं। గమనించిన ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఎలా ఉండాలో యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. जो आत्मिक रूप से जन्म लेता है उसे कैसा रहना चाहिए? यूहन्ना सुसमाचार 3 अध्याय 6वें वचन से हम एक बार देखेंगे। శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మవినై ఉన్నది. क्योंकि जो शरीर से जन्मा है वे शरीर है, जो आत्मा से जन्मा है वे आत्मा है। మీరు క్రొత్తగా జన్మిపోవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. अचंबा ना कर कि मैंने तुझसे कहा तुझे नए सिरे से जन्म लेना अवश्य है। ఆత్మ మూలముగా జన్మించే ప్రతివాడు ఎక్కడి నుండి రక్షణ పొందునో అది కేవలం దేవునికి మాత్రమే తెలుసు. जो आत्मा से जन्म लेता है उसने कहां से उद्धार, कैसे उद्धार पाया वो परमेश्वर को पता है। సోదరులారా, మీ మరి గాలి ఎక్కడి నుండి వస్తున్నది మనకు తెలుసునా? हवा किधर से आती है क्या हमें पता है? అలాగే రక్షణ క్రొత్త జన్మ కూడా ఉంటుంది అని బైబిల్ సెలవిస్తా ఉంది. 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం తర్వాత చదవండి. 7वां 8वां 9वां 10वां वचन आप बाद में पढ़ लीजिए। उसी तरह उद्धार भी हमारे जीवन में आता है करके वचन में लिखा हुआ है। కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, इसलिए प्रभु के प्रियो ఇది ఏ సంగతి అని గమనిస్తే ये क्या है इस विषय पर ध्यान दे तो యేసు ప్రభు 12వ వచనంలో అన్నాడు, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి నేను మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? जब मैंने तुमसे पृथ्वी की बातें कही तो तुम विश्वास नहीं करते, तो यदि मैं तुमसे स्वर्ग की बातें कहूं तो फिर कैसे विश्वास करोगे? కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకొని నూతన జన్మను పొందకపోతే పరలోక రాజ్యంలో చేరుట దుర్లభము అని ప్రకటిస్తూ ఉన్నాను. आत्मिक विषयों को जाने बिना अगर हम स्वर्ग में राज्य में प्रवेश कर लेंगे करके सोच रहे हैं तो बिल्कुल नहीं हो सकता। కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, इसलिए प्रभु के प्रियो నికోదేము అర్థం చేసుకోలేక తలబట్టుకొని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. निकोदेमुस को कुछ समझ में नहीं आया और चला गया करके हम यहाँ देखते हैं। నిజంగానే మనము కూడా ఈ వాక్యమును మొట్టమొదటగా చదివినప్పుడు అర్థం కాక చాలా బాధపడేవారు ఉన్నారు. అందులో
ఒక నపుంసకుడు కూడా మంత్రిగా ఉండి అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. सच में हम में से भी कुछ लोग ऐसे हैं जब वचन पढ़ते हैं उन्हें कुछ समझ में नहीं आता क्या लिखा हुआ। इसी तरह एक खोजा है बाइबल में जो बाइबल के वचन को पढ़ता तो है लेकिन उसमें क्या लिखा है उसको समझ में नहीं आया। అప్పుడు దేవుని చేత ప్రేరేపించబడిన ఫిలిప్ అతన్ని ఎదుర్కొని దానికి అర్థమును బోధించినట్లుగా చూస్తున్నాం. परमेश्वर के द्वारा प्रेरित होकर फिलिप्पुस ने उसको समझाया करके हम देखते हैं। యెషయా గ్రంథం చదువుతున్నాను అన్నప్పుడు అందులో యేసు ప్రభు యొక్క సిలువను వేయడము, యేసు ప్రభువును హింసించడము, ఆ సంగతులన్నీ అతను చర్చుకోలేక తెలుసుకున్నప్పుడు అప్పుడు నాకు బాప్తిసం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. यशायाह की पुस्तक पढ़ते समय यीशु मसीह के बारे में, यीशु मसीह को क्रूस को चढ़ाने के विषय में वहां लिखा है, उसको समझ में नहीं आया। जब उसने जान लिया तब उसने कहा अब मुझे बपतिस्मा दे दो। కాబట్టి ప్రభునందు ప్రియులారా, इसलिए प्रभु के प्रियो దయచేసి గమనించండి, ఈ క్రొత్త జీవితం ఎలాంటిదో దేవుని వాక్యంలో కొన్ని సంగతులను మనం గమనిస్తాం. एक बार ये नया जीवन क्या होता है, कैसा है, प्रभु के वचन के द्वारा हम जानेंगे। రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. रोमियो की लिखी पत्री 6वां अध्याय 11वां वचन। చదువు. ऐसे ही तुम भी अपने आप को पाप के लिए तो मरा परंतु परमेश्वर के लिए मसीह यीशु में जीवित समझो। 6వ అధ్యాయము 6वां अध्याय 11వ వచనం. 11वां वचन। అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఈ లేఖనాన్ని గమనించినప్పుడు ప్రియులారా, इस वचन पर अगर हम ध्यान दें, ఎప్పుడైతే మీరు క్రొత్త జన్మ జన్మించుటకు దేవుని యొక్క కృపను బట్టి రక్షణ పొందారో, नया जन्म पाने के लिए प्रभु के अनुग्रह के द्वारा जब आप लोगों ने उद्धार पाया, రోమా సంఘమునకు పౌలు గారు సెలవిస్తున్నారు, यहाँ पे रोमियो की कलीसिया को पौलुस कहता है మీరు పాపం విషయమై చనిపోయారు అని ఆలోచించండి, క్రీస్తు యేసు విషయమై బ్రతికి ఉన్నాము అని నేర్చుకోండి, తెలుసుకోండి. पाप के विषय में मर जाना है और मसीह यीशु में हमें जीवित रहना है। కాబట్టి పాపము విషయంలో నీవు ఎప్పుడైతే మారు మనసు రక్షణ పొందావో, యేసు రక్తంతో కడగబడ్డావో, जब आपने मन फिराया, उद्धार पाया, यीशु मसीह के लहू के द्वारा आप भूल गए हो, పాపం విషయమై చనిపోయినట్లుగా నీవు ఆలోచించాలి. पाप के विषय में मर गया हूं करके आपको अपने आप को सोचना है। మరి క్రీస్తు యేసు విషయమై తిరిగి సజీవుడిగా బ్రతికినట్లు నీవు తెలుసుకోవాలి. मसीह यीशु में हम जीवित हैं करके जानना चाहिए। కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, इसलिए प्रिय प्रभु के लोगों, ఎప్పుడైతే నీవు పాప విషయం చనిపోయావో ఇక ముందు పాపము చేయుటకు అధికారము లేదు. पाप के विषय में जब आप मर जाते हो फिर से पाप करने का अधिकार नहीं है आपके पास। ఈ భూ సంబంధమైన విషయాలన్నీ కూడా పాపము సంబంధించినవే. पृथ्वी से जुड़े हुए विषय सब पाप से जुड़े हुए हैं। ఈ లోక సంబంధమైన సంగతులన్నీ కూడా పాపమునకు సంబంధించినవే. संसार के सारे कार्य, सारे विषय पाप से जुड़े हुए हैं। కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. इस संसार के कार्यों को छोड़ देना चाहिए। ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన జీవితమును కొనసాగించకపోతే నీకు రక్షణ లేదు, నువ్వు పరలోక రాజ్యంలో చేరలేవు. इस संसार के शारीरिक कार्यों को छोड़कर आत्मिक कार्यों में अगर आगे नहीं बढ़ोगे तो आपके लिए स्वर्ग राज्य नहीं। మీరు క్రొత్త జన్మ లేక రక్షణ అన్నది నేను క్లియర్ గా మీకు అర్థమయ్యే రీతిలో ఒక భక్తుని గురించి బైబిల్లో నీకు చూపిస్తాను. नया जन्म उद्धार ये आपको अच्छे से समझ में आ सके इसलिए नए नियम में एक भक्त को दिखाता हूँ। ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు గారిని దేవుడు ఏర్పాటు చేశాడు. इजराइल का जो पहला राजा था शाऊल को परमेश्वर ने नियुक्त किया। ఆయన గాడిదలను వెతుకుతూ వచ్చినట్లుగా చూస్తున్నాం. हम देखते हैं कि वो गधे को ढूंढते हुए आया, ఆయన మనుషుల్ని వెతుకుటకు రాలేదు, वो इंसान को ढूंढने के लिए नहीं आया था, గాడిదలను వెతుకుటకు వచ్చినాడు. गधे को ढूंढते हुए आया था। దాని అర్థం ఏమిటో తెలుసా? इसका मतलब क्या है? ఇశ్రాయేలీలు గాడిదల వలె బ్రతుకుతూ ఉన్నారు. इजरायली लोग गधे के समान जीते हैं, వారికి ఇష్టానుసారమైన జీవితమును జీవిస్తున్నారు. अपनी मनमर्जी के जीते हैं। वो వారు మనుషుల వలె జీవించడం లేదు. इंसानों की तरह नहीं जीते। నేను మీకు ముందు ఉండి నడిపిస్తాను, నేనే మీకు దేవుడిగా ఉండి నడిపిస్తాను అంటే మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలని ఆ సమూయేలు దగ్గర కేకలు వేయడం ప్రారంభించారు. परमेश्वर ही आगे रह के तुम्हें चलाएगा करके बोलता है तो लेकिन वो शमूएल से कहते हैं हमें राजा चाहिए, राजा चाहिए, वही हमें चलाएगा। అందుకు ఎఫ్రాయిమీయుడైనటువంటి ఆ యొక్క సౌలు గాడిదలు కాసుకుంటే వాడిని వెతికి దేవుడు ఇతన్ని రాజుగా అభిషేకించమని సౌలుకు సమూయేలుకు తెలియజేశాడు. इसलिए जो शाऊल गधे को ढूंढते हुए आया था तो शमूएल से परमेश्वर ने कहा उसको राजा बना। దేవుడు ఆయనకి ఇచ్చిన మారు మనసు ఎలాంటిదో దయచేసి గమనించమని మనం చేస్తూ ఉన్నాం. परमेश्वर ने उसको कैसा मन फिराव दिया एक बार हम ध्यान देंगे। సమూయేలు మొదటి గ్రంథము पहला शमूएल 10వ అధ్యాయము 10वां अध्याय 9వ వచనము నుండి గమనించండి. 9वें वचन से हम एक बार देखेंगे। చదువు.
जो ही उसने समीर के पास से जाने को पीठ फेरी, त्यों ही परमेश्वर ने उसके मन को परिवर्तन किया और वह सब चिन्ह उसी दिन प्रकट हुए। जब वह उधर उस पहाड़ के पास आए, तब नबियों का एक दल उसको मिला और परमेश्वर का आत्मा उस पर बल से उतरा और वह उनके बीच में नबूवत करने लगा। అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవడు అంతకు మొదలు చూడండి 6వ వచనం చదువుతున్నాను. యెహోవా ఆత్మ ఆయన మీదికి బలముగా దిగి వచ్చెను. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. देखिए यहाँ 10:6 में लिखा है, तब यहोवा का आत्मा तुझ पर बल से उतरेगा और तुझे साथ होकर नबूवत करने लगेगा और तू परिवर्तित होकर और ही मनुष्य हो जाएगा। క్రొత్త మనస్సు వచ్చిన వాడు దేవుని తోడులో నడవగలడు. जिसके अंदर नया मन आता है वो परमेश्वर के साथ साथ चलता है। అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవడం తిరిగినప్పుడు वो जब समूएल की ओर से चलने के लिए निकला, దేవుడు అతనికి క్రొత్త మనస్సును అనుగ్రహించెను. परमेश्वर ने उसको नया मन दिया। ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. उसी दिन से वो चिन्ह दिखाई देने लगे। ప్రియ దేవుని ప్రజలారా, प्रिय प्रभु के लोगों, ముందు మనస్సు వెళ్ళిపోయింది. पुराना मन चला गया। గాడిదలు వెతుక్కుంటూ వచ్చినటువంటి వాడు जो गधियों को ढूंढते हुए आया था, వాటిని విడిచిపెట్టి उस पर ध्यान देना छोड़ दिया। మనుషుల ఎదుకు వెళ్ళిపోతున్నాడు. वो इंसानों के पीछे जा रहा है, ప్రవక్తల ఎదుకు వెళ్ళిపోతున్నాడు. नबी के पीछे जा रहा है। ఈ ప్రవక్తలతో కలిసి అతడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. नबियों के साथ मिलकर वहां स्तुति कर रहा है, आराधना कर रहा है। గమనించని 10వ వచనము, వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. 10वें वचन में लिखा है, वो नबियों के दल के साथ मिल गया और उस पर आत्मा बल से उतरा और वो उनके बीच में नबूवत करने लगा। అప్పుడు సౌలును ప్రవక్తలలో ఎవరైనా ఉన్నారా అని ఆయన యొక్క క్రియలు చూసిన వారు క్రొత్త మనస్సును గురించి ఆలోచించారు. जब उन सबों ने जो उससे पहले से जानते थे यह देखा कि नबियों के बीच में नबूवत कर रहा है, तब आपस में कहने लगे कि कीश के पुत्र को यह क्या हुआ, क्या शाऊल भी नबियों में का है? ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆ యొక్క రోమా సంఘానికి పౌలు గారు సెలవిస్తున్నారు, यहाँ पर हम ध्यान दे, रोमी कलीसिया को पौलुस कहता है, పాపమునకు చనిపోయినట్లుగా నిర్ణయించుకున్నాడు. पाप के विषय में मर गया करके वो निर्णय करता है। అదే సమయంలో క్రీస్తుతో కూడా క్రొత్త మనస్సును ధరించుకొని ఆయన ఈ లోకంలో సంచరించాడు. और उसी समय से मसीह यीशु में जीवित रहकर नया मन से वो चलने लगा। కాబట్టి సౌలు రాజుకి ఎలా క్రొత్త మనస్సు వచ్చిందో విన్నారు కదా. शाऊल राजा के अंदर नया मन कैसे आया, आपने सुना ना? అలాంటి క్రొత్త మనస్సు నీకుందా? क्या ऐसा नया मन आपके अंदर है? కేవలం చర్చికి వచ్చి పోయినంత మాత్రాన క్రొత్త మనసు లేకపోతే నీవు క్రొత్త జన్మ నీకు లేదు. चर्च में आकर जाने से नया मन नहीं है आपके अंदर। ఆ క్రొత్త మనసే నూతన జన్మ, ఆ క్రొత్త మనసే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుట. वो नया मन, नया जन्म और पानी के द्वारा जन्म लेना है। అందుకే పౌలు గారు సెలవిచ్చారు మరొక చోట, इसलिए पौलुस ने एक और जगह कहा है, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మాట సెలవిచ్చాడు. दूसरा कोरिन्थियों 5वां अध्याय 17वें वचन में कहा है, దయచేసి బాగా జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన సంగతులను నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ध्यान से सुनिए, प्रमुख बातें यहाँ मैं आपको बता रहा हूँ। 5వ అధ్యాయం 17వ వచనం. 5वां अध्याय 17वां वचन, हाँ, चलो। इसलिए यदि कोई मसीह में है तो वह नई सृष्टि है, पुरानी बातें बीत गई, देखो सब बातें नई हो गई हैं। 17వ వచనంలో రాయబడి ఉంది, క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అని రాయబడి ఉంది. यहाँ पे लिखा है कि जो मसीह में नई सृष्टि, पुरानी बातें चली गई हैं और सबकी सब नहीं है। నీలో పాతవి గతించిపోయాయా? क्या आपके अंदर पुरानी जो है वो सब कुछ चले गए? ఇంతకు ముందు సినిమాలు చూస్తూ ఉంటివి, సినిమాలు నీలో నుండి తొలగిపోయాయా? इससे पहले आप पिक्चरों को देखते थे, अब पिक्चरों देखना आपने छोड़ दिया है? ఇంతకు ముందు సిగరెట్ తాగుతూ ఉంటి, సిగరెట్ మానుకున్నావా? पहले आप सिगरेट पीते थे, क्या सिगरेट पीना छोड़ दिया है? భూ సంబంధమైన వాటి మీదనే నీ మనసు ఉంచేవానివి, ఇప్పుడు ఆ మనసు ఉంచడం లేదా? पृथ्वी की विषयों में आपका मन होता था, क्या अब वो मन नहीं है? ఈ భూ సంబంధమైన స్నేహితులు విడిచిపెట్టావా? पृथ्वी से जुड़े हुए जो आपके मित्र हैं उनको आपने छोड़ दिया है? ప్రియ దేవుని ప్రజలారా, నాకు కూడా చాలా మంది మిత్రులు ఉండేవారు. प्रिय प्रभु के लोगों, मेरे भी बहुत सारे मित्र होते थे। నేను అప్పటికి తహసీల్దార్ గా పనిచేస్తూ ఉంటిని. तब मैं तहसीलदार के रूप में काम करता था। సాయంకాలం అయ్యే లోపల ఆ బార్కు వెళ్లి మందు తాగి మాంసము, బిర్యానీ అన్ని పార్సల్ కట్టించుకొని ఇంటికి వచ్చి కుటుంబంతో హ్యాపీగా భోజనం చేసుకుంటూ భూ సంబంధమైన జీవితంలో సంతోషించేవాడిని. शाम को बार में जाकर शराब खूब पीता था और चिकन और बिरयानी सब पैक करा के घर आकर अपने परिवार के साथ मिलके आराम से खुशी के साथ खाता था। అయినా ఈ పాత జీవితంలో దేవుడు నన్ను 7/11/92 ఉదయం 5:30 గంటలకు నా నుండి
నుండి పూర్తిగా కొట్టివేశాడు. 95:7-2 को मेरे अंदर से सब पुरानी चीजों को परमेश्वर ने हटा दिया। నాలో క్రొత్త జీవితమును ప్రారంభించాడు. नया जीवन मेरे अंदर परमेश्वर ने शुरू किया। నన్ను చూసిన వారందరూ ఆశ్చర్యపడిపోయారు. जितनों ने मुझे देखा सब आश्चर्यचकित हो गए। ఇతనికి ఏమి జరిగింది, ఇతనికి ఏమైనా మెంటల్ వచ్చిందా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, इसको क्या हो गया, क्या ये पागल हो गया है, ऐसा क्यों कर रहा है? ఎవరితో మాట్లాడడం లేదే, ये किसी से बातें नहीं करता, ఇతనిలో పాత జీవితం లేదే. इसके अंदर पुराना जीवन है ही नहीं। అంతకు ముందున్న స్నేహితులు నన్ను బలవంతం చేసేవారు, రా బార్కు పోదాము, రా సినిమాకు పోదాం అని బలవంతం చేసేవారు. जो मेरे मित्र थे वो मेरे को जबरदस्ती करते थे, आ जाओ बार शॉप में चलेंगे, आ जाओ हम पिक्चर देखने चलेंगे। 7/11/92 ఉదయం 5 గంటల నుంచి నా జీవితమును దేవుడు పూర్తిగా మార్చివేశాడు. 7 नवंबर से ही रात को मेरा जीवन पूरी तरह बदल गया। అదిగో సౌలుకు దేవుడిచ్చి ఈ క్రొత్త జీవితం ఇచ్చినట్లుగా నా జీవితంలో కూడా దేవుడు నాకు క్రొత్త జీవితం ఇచ్చాడు. शाऊल को जैसे उस दिन नया जीवन मिला, उसी दिन मेरे अंदर भी नया जीवन పాత జీవితమును దేవుడు సమాధి చేసి వేశాడు. पुराने जीवन को मेरे अंदर प्रभु ने पूरी तरह कब्र में रख दिया, दफना दिया। బాప్తిజం అంటే ఏమిటో తెలుసా ప్రియులారా? बपतिस्मा मतलब क्या है पता है? బాప్తిజం అంటే ఏదో ఊరికనే నీళ్ళలో మునుగుట కాదు. बपतिस्मा मतलब सिर्फ पानी में डुबकी लगाना नहीं है। మీరు ఆలోచించండి, एक बात सोचिए, మనిషి ఎప్పుడైతే చనిపోయినప్పుడు ఎలా పూడ్చిపెడతారు, इंसान जब मर जाता है उसे कैसे दफनाया जाता है? ఎలా పూడ్చిపెడతారు చెప్పగలరా? कैसे दफनाया जाता है, किसी को पता है? ఏదైనా గుంత 6 అడుగులు తీసి कोई सा भी नीचे जमीन को खोदेंगे, అందులో పండబెట్టి उसके अंदर लिटाएंगे, మట్టి వేస్తారు, లేక మన క్రైస్తవులు అయితే బాక్స్ తయారు చేసి అందులో పెట్టి పూర్తిగా సమాధి చేస్తారు. मिट्टी डाल देंगे, नहीं तो हमारे क्रिश्चियन लोग बॉक्स बनाकर उसमें रखकर, उस बॉक्स को रखकर उसके ऊपर मिट्टी डाल देते। దాని అర్థం ఏమిటో తెలుసా? इसका मतलब क्या है? పాపమునకు మనిషి చనిపోయినప్పుడు సమాధి చేసినట్టే నీటిలో బాప్తిసం పొందే సమయంలో క్రొత్త జీవితమునకు నీవు తిరిగి నీటిలో నుంచి పైకి లేచినప్పుడు నీ జీవితం క్రొత్తగా ఉండాలి. जब इंसान शारीरिक रूप से मर जाता है उसको कैसे दफनाया जाता है, वैसे ही पाप के विषय में पूरी तरह मर जाना है और पानी के द्वारा हमें नया जन्म लेना పాత है। జీవితం పూర్తిగా సమాధి చేయాలి. पूरी तरह पुराने जीवन को दफना देना క్రొత్త चाहिए। జీవితమును ఎల్లప్పుడూ కూడా నువ్వు నూతనంగా ప్రారంభించాలి. नए जीवन को हमेशा नए सिरे से ही हमें जीता रहना चाहिए। కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, मेरे प्रिय प्रभु के लोगों, ఈ బాప్తిసము ఎవరైతే పొందారో जिन्होंने बपतिस्मा लिया है, వారిలో పాప జీవితం ఉండకూడదు, उनके अंदर पाप का जीवन दिखाई नहीं देना चाहिए, వారిలో శరీర సంబంధమైన జీవితం ఉండకూడదు. उनके अंदर शारीरिक जीवन नहीं दिखाई देना चाहिए। గలతీయులకు రాసిన పత్రిక 5:19 ఉన్న ప్రకారం శరీర కార్యాలు నీలో ఉండకూడదు. गलतियों की लिखी पत्री 5:19 में शरीर के कार्य स्पष्ट हैं, वो आपके अंदर नहीं होने चाहिए। అక్కడే వ్రాయబడిన 19వ వచనములో ప్రియ దేవుని ప్రజలారా, ఆ ఆత్మ సంబంధమైన క్రియలు 9 నువ్వు కలిగి ఉండాలి. उसी 19वें अध्याय के बाद 20वें वचन में जो है आत्मिक फल लिखे हुए हैं, वो सब आपके अंदर दिखाई देने चाहिए। ఆ దినము నుండి నువ్వేమి చేయాలో తెలుసా? उस दिन से आपको क्या क्या करना चाहिए? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని దయచేసి గమనించండి. दूसरा कोरिन्थियों 4:16 को एक बार हम देखेंगे। अక్కడ इसलिए ఆ, हम हियाव नहीं छोड़ते, हाँ। यद्यपि हमारा बाहरी मनुष्यत्व नष्ट होता जाता है, तो भी हमारा भीतरी मनुष्यत्व दिन प्रतिदिन नया होता जाता है। ప్రియులారా, प्रियो, అక్కడ వ్రాయబడిన సంగతిని గమనించారా? वहां पे क्या लिखा है आपने ध्यान दिया? ఎప్పుడైతే ఒకడు క్రొత్త జీవితం ప్రారంభిస్తాడో जब कोई व्यक्ति नया जीवन शुरू करता है, అతనిలో జరగవలసింది ఏమిటో తెలుసా? उसके अंदर क्या क्या होना चाहिए? ఇది మరీ ముఖ్యమైన సంగతి. నూతన జన్మతో పాటు ఈ సంగతి కూడా ముఖ్యంగా మీరు పాతవి గతించిన సంగతితో పాటు ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి. 3వ సంగతి, नए जीवन के साथ साथ जो पुरानी बातें बीत गई हैं, उसके साथ साथ इस बात को भी हमें बहुत अच्छे से याद रखना चाहिए। 16వ వచనం అన్నాడు, మేము అధైర్యపడము. यहाँ पे 16 वचन में कहता है, हम हियाव नहीं छोड़ेंगे। ఎప్పుడైతే నేను క్రొత్త జీవితము ప్రారంభిస్తానో, जब मैं नया जीवन शुरू करूंगा, బాహ్య పురుషుడు సమాధి చేయబడతాడు, जो बाहरी मनुष्य है वो पूरी तरह नष्ट हो जाएगा, दफना दिया जाएगा, ఆంతర్య పురుషుడు దినదినము నూతన అభివృద్ధి పొందుతాడు. और जो भीतरी मनुष्य है दिन प्रतिदिन नया होता जाएगा। బాహ్య పురుషుడుగా ఎవరో తెలుసా? बाहरी मनुष्य मतलब ఎప్పుడైతే ఒక మనిషి నూతన జన్మను పొందుతాడో, క్రొత్త జన్మను పొందుతాడో, ఇద్దరు క్రీస్తు రక్తంతో కడగబడతాడో, जब एक मनुष्य नया जन्म पाता है और मसीह के लहू के द्वारा धुल जाता है, बपतिस्मा ले लेता है, ఆ వ్యక్తిలో ఇద్దరు మనుషులు ఏర్పడతారు. उस मनुष्य के अंदर 2 व्यक्ति आ जाते हैं। మీరందరూ కూడా మారు మనసు పొంది ఉంటే నీలో కూడా ఇద్దరు ఉన్నారు. आप सबने भी मन फिराया है तो आपके अंदर भी 2 लोग होंगे। శరీర సంబంధమైన జీవితం ఒకటి, शारीरिक संबंध वाला जीवन एक, ఆత్మ సంబంధమైనది అనగా
శరీర సంబంధమైన బాహ్య పురుషుడు ఒకడు, అంతరంగ పురుషుడు ఒకరు, ఇద్దరు పురుషులు నీలో ఉన్నారు. मतलब भीतरी मनुष्य बाहरी मनुष्य, दो मनुष्यत्व आपके अंदर होते हैं। అలా అని దయ్యాలు మాలో ఉన్నాయని భయపడకండి. ये सुनकर ये मत सोचिए हमारे अंदर भूत है क्या। ఆత్మీయ సంగతులను నేను మీకు బోధిస్తూ ఉన్నాను. मैं आत्मिक बातें आपको बता रहा हूँ। కాబట్టి ఆ ఇరువురు కూడా నీలో ఉన్నట్లుగా గమనించమని మనవి చేస్తూ ఉన్నాం. ये दो मनुष्य हमारे अंदर होते हैं, इस विषय में ध्यान देना चाहिए। నా ప్రియ దేవుని ప్రజలారా, मेरे प्रिय प्रभु के लोगों, అందుకే ఇలాగున ఉన్నటువంటి వ్యక్తి ఏమి చేయాలో ఇక్కడే వ్రాయబడి ఉంది. ऐसे व्यक्ति को क्या करना चाहिए इसके बारे में यही लिखा हुआ है। ఎవరిలో బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు ఉంటాడో, ఎవడైతే నూతన జన్మను కలిగి ఉంటాడో, ఎవరి జీవితంలో పాతవి గతించి సమస్తము కృత జీవితం అవుతుందో, ఇక్కడే 5వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించండి. 5वां अध्याय 15 वचन में उसके बारे में लिखा है, जो बाहरी मनुष्य को नष्ट करके भीतरी मनुष्य को जो नया बनाता जाता है उसके विषय में लिखा है। మారు మనసు పొందిన వ్యక్తి ఉండవలసిన లక్షణాలు ఏమిటో తెలుసా? मन फिराए पाए हुए व्यक्ति के अंदर क्या क्या लक्षण होने चाहिए। ఒకవేళ వాడు మారు మనసు పొంది ఉండి కొత్త జీవితం ప్రారంభించి ఉంటే వారికి మీదట తమ కొరకు జీవించకూడదు. अगर उसने मन फिराया है, नया जीवन उसके अंदर है, तो उसको अब से अपने लिए नहीं जीना चाहिए। జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకు మాత్రమే జీవించవలెను. वो अब जीने वाला अपने लिए ना जिए, जो हमारे लिए मरा है और जी उठा है यीशु मसीह, उसके लिए उसे जीना चाहिए। కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, इसलिए प्रिय प्रभु के लोगों, మనము దేవుని వాక్యం వినడానికి చివరి టైంకి వచ్చాము. हम प्रभु के वचन में आखिरी में आ गए हैं। ఇప్పుడు నేను మరొక చివరి వ్యక్తిని చూపిస్తాను. मैं एक बार आखिरी में एक और व्यक्ति को दिखाऊंगा। ఇంతవరకు ఆయన వ్రాసిన సంగతులను నేను మీకు బోధించాను. अभी तक लिखी बातों को मैंने आपको दिखाया। సౌలు అన్నటువంటి వ్యక్తి పౌలుగా మారక ముందు शाऊल पौलुस बनने से पहले ఆయన యెహోవా దేవుని యొక్క భక్తుడు. वो यहोवा परमेश्वर का भक्त था। యేసుక్రీస్తు అంటే అతనికి పూర్తిగా వ్యతిరేకం. यीशु मसीह के बिल्कुल विरुद्ध था वो। యేసుక్రీస్తు దేవుడు ఎవరండి? యెహోవాయే దేవుడని యేసుక్రీస్తు నమ్మిన వారిని అందరిని సంహరించడం ప్రారంభించాడు. यीशु मसीह कौन परमेश्वर है, यहोवा ही परमेश्वर है करके सबसे बोलता था। అతనికి ఎవరో చెప్పారు, దమస్కు పట్టణంలో యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఉన్నారు, అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి అన్నప్పుడు వారిని చంపుటకు వెళ్ళిపోతున్నాడు. किसी ने बताया कि दमिश्क में यीशु मसीह के विषय में प्रार्थना चल रही है, वो बहुत सी कलीसियाएं हैं। जब सुना तो उनको खत्म करने के लिए वो निकला। దారిలో దేవుడే అనగా యేసు ప్రభువే ఆయన్ను దర్శించినట్లుగా చూస్తున్నాం. रास्ते में यीशु मसीह ही उसके सामने प्रकट हुआ, उसने दर्शन दिया करके हम देखते हैं। దేవుడు దర్శించి నన్ను ఎందుకు హింసిస్తున్నావని ప్రశ్నించాడు. यीशु मसीह ने दर्शन दिया और कहा, हे शाऊल क्यों तू मुझे सताता है। నువ్వెవరు ప్రభువా? నేనెప్పుడు నిన్ను హింసించాను అడుగుతూ ఉంటే, నువ్వు హింసించిన నజరేయుడైన యేసును నేనే. तुम कौन हो प्रभु, मैंने तुम्हें कब सताया करके जब पूछा तो यीशु मसीह ने कहा, तुमने मुझे सताया है, वो यीशु मैं ही हूँ। ఆ ప్రభు అయిన యేసు తన దర్శనంలో చూపించిన వెలుగు అతని కళ్ళకు తగిలినప్పుడు కళ్ళు మూసుకుపోయాయి. यीशु मसीह जब उसे दर्शन में उसके सामने दिखाई दिया, जो रोशनी उसकी आंखों में लगी, उसके द्वारा उसकी आंखों की रोशनी चली गई। అతనికి కనబడనందున దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎవరు? నాకు తెలియదు. उसको दिखाई नहीं दे रहा था, इसलिए वो प्रभु से कहता है, आप कौन हो? मुझे कुछ नहीं दिखाई दे रहा। నువ్వు హింసించే నజరేయుడైన యేసును నేనే. అయితే నీవు అననీయ అన్నటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే అతడు ప్రార్థన చేస్తాడు నీ కొరకు, అప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు ఏమి చేయవలసింది నేను చెబుతాను అని ప్రభు యేసు పౌలుతో మాట్లాడాడు. पौलुस से यीशु मसीह ने कहा, जो जिसको सताता है वो यीशु मैं ही हूँ। अनन्या करके एक दास है, उसके पास जाएगा तो तेरी आंखों की रोशनी वापस आ जाएगी। కాబట్టి ప్రభునందు ప్రియులారా, इसलिए प्रभु के प्रियो, అలా మారిపోవాలి. इस तरह हमें बदलना चाहिए। సౌలు రాజు మారిపోయాడు, शाऊल राजा बदल गया, పౌలు గారు మారిపోయారు. शाऊल पौल बन गया। నా జీవితం కూడా దేవుడు ఎలా మార్చాడో నేను మీకు వినిపించాను. मेरा जीवन कैसे प्रभु ने बदला, इसको भी मैंने आपको बताया। మరి ఇక్కడే నా కుమారుడు ఉన్నాడు, यहाँ पे मेरा बेटा भी है। మా కిషోర్ ఉన్నారు. మొట్టమొదటిగా నేను దైవ సన్నిధికి రమ్మంటే నన్ను ఎంతో తిరస్కరించినటువంటి వాడు. किशोर उन सबको आप जानते हैं, जब मैं प्रार्थना में उसे बुलाता था तो वो तिरस्कार करता था, नहीं आता था। ఆ దినమున తర్వాత దేవుడు ప్రార్థిస్తూ ఉండగానే ఆయనను దేవుడు దర్శించి పూర్ణముగా ఆయనను మార్చివేశాడు. मैं उसके लिए प्रार्थना करता रहता था, प्रभु ने ही उसको पूर्ण रीति से बदल दिया। కాబట్టి మారు మనసు అంటే ఏమిటో నేను మీకు వివరించాను. मन फिराव क्या होता है मैंने आपको बताया। బాప్తిసం అంటే ఏమిటో నేను మీకు వివరించాను. बपतिस्मा क्या होता है मैंने आपको बताया। నా ప్రియ దేవుని ప్రజలారా, मेरे प्रिय प्रभु के लोगों, దేవుని కొరకు మీరు త్యాగపూరితమైన మనస్సు కలిగి ఉండాలి. प्रभु के लिए त्यागपूर्ण जीवन आपके अंदर होना चाहिए। ఏ విధమైన పరిస్థితులను వెంట పెట్టుకుని పోలేవు. आप किसी भी
चीज को अपने साथ लेके नहीं जा నీ सकते। ఆస్తిని వెంట పెట్టుకొని పోలేవు, अपनी संपत्ति को अपने साथ నీ नहीं लेके ధనమును जाते, నీ వెంట अपने పెట్టుకొని धन को పోలేవు. अपने साथ नहीं लेके जा యేసయ్య सकते। త్వరగా రాబోతున్నాడు, यीशु मसीह जल्दी आने वाला है, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. यीशु मसीह जल्दी आने वाला है। కాబట్టి ఈ రాత్రి వేళలో నా ప్రియ దేవుని ప్రజలారా, इसलिए इस रात के समय प्रिय ప్రభు అయిన प्रभु యేసు వైపు చూడండి, की ओर देखिए, నూతన జన్మను పొందండి, नया जन्म पा लीजिए, బాప్తిసమును పొందండి, बपतिस्मा ले लीजिए, క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి, नया जीवन ले लीजिए, పౌలు వలె బ్రతకండి, पौलुस की तरह जिए, రాజైన సౌలు వలె బ్రతకండి. राजा शाऊल जैसे बदल गया था वैसे जिए। చివరిగా తర్వాత జరిగిన సంగతులు కాదు, నేను అతనికి రక్షణ పొందినప్పుడు ఎలా మారిపోయాడో చెబుతున్నాను. राजा शाऊल बाद में क्या हुआ वो अब बात नहीं बता रहा, राजा शाऊल ने जब उद्धार पाया उसके ऊपर అలా पवित्र आत्मा జీవించి, उतरा, అలా जैसे జీవించి, था वैसे जिए, అలా జీవించి మన పేరు జీవ గ్రంథంలో రాయించుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రభువైన యేసు నామములో మీకు మనవి చేస్తూ నా వాక్యాన్ని ముగిస్తూ, ऐसा जिए और स्वर्ग राज्य में आपका सबका नाम होना चाहिए, मैं आपसे विनती करता हूँ। దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. कृपा करके सर झुकाएंगे, प्रार्थना करेंगे, తలలు వంచండి, ప్రార్థన सर చేస్తాను. झुकाएंगे, प्रार्थना करेंगे। మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, महाप्रभु వేవేల దూతలతో పొగడబడుచున్న మా దేవుడా, యేసు ప్రభు నామమున వందనములు చెల్లిస్తున్నాను. हजार हजार दूतों के साथ स्तुति पाने वाले ఈ రాత్రి వేళలో प्रभु, आपकी हम स्तुति करते हैं। ప్రభువా, ఈ రాత్రి వేళలో నూతన జన్మ, నూతన బాప్తిసము ఆయన మీ దాసులు కూడా ఎలా పొందారో, ఎలా కార్యాలు జరిగించారో, ఎలా మీరు మారు మనసును ఇవ్వగలరో నాయన వారికి క్షుణ్ణంగా బోధించాను. प्रभु, नया जन्म और नया बपतिस्मा कैसे हमारे अंदर आता है, शारीरिक जीवन कैसे नया हो जाना चाहिए, उसके बारे में मैंने आपको बताया। తండ్రి, నీ ప్రజల వాక్యం నిర్లక్ష్యం చేయకుండా ఈ వాక్య ప్రకారంగా మానవచ్చు, రక్షణ పొందుటకు సహాయం చేయము, నరకంలో తప్పించుకునే భాగ్యం ఇవ్వండి. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి. प्रभु, आपका इस वचन में लापरवाही न करे, वह सच के द्वारा उनके अंदर मन फिरा उद्धार आने के लिए मैं विनती करते हुए यीशु मसीह के नाम से प्रार्थना करता हूं। ఆమేన్. आमीन। మన